ఒక్కటే మంద గుంపు వచ్చింది, దగ్గర దగ్గర ఒక 10 ఉన్నాయి కావచ్చు ఒకటే తాడ. ఈ రోజు వచ్చేసి మా ఇంటి వెనక గార్డెన్ అయితే చూడరు. ఒక గంట సేపు అవుతుంది తిరగబట్టి, సామాన్లు దొరుకుతానే లేవు అసలు. లేదా అని కాలకెళ్ళి అన్న నేను ఉరికొచ్చినాను. ఇంటికి రాగానే 3 పార్సల్ అయితే వచ్చినాయి. 3 పార్సల్ ఏంది ఏం కథ అనేది అన్బాక్సింగ్ చేసి మీకే చూపిస్తా. చిన్నకి జింగన ముంగట నాకు కలకలా అనిపిస్తుంది అవిటిని చూస్తే. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడే జిమ్ అయితే అయిపోయింది, ఇంటికి అయితే వెళ్తున్నాం. ఈరోజు వర్కౌట్ వచ్చేసి లెగ్స్కి సంబంధించిన వర్కౌట్ అయితే చేసారు. నడవందంటేనే ఇబ్బంది ఉన్నది, ఘోరంగా పుట్టి వేయించిండు. మీరు ఎప్పుడైనా సరే ఏ వ్లాగులు అయినా ఇంటి ముందు సైడ్ కావచ్చు, ఇల్లు పైన కావచ్చు చూస్తారు కదా. ఈరోజు వచ్చేసి మా ఇంటి వెనక గార్డెన్ అయితే చూడరు. ఇది ఒక మినీ గార్డెన్. దీంట్లో మామిడికాయ చెట్టు పెట్టినాం, దానిమ్మ చెట్టు, నిమ్మకాయ చెట్టు, చెర్రీ చెట్టు, ఇంకా ఒకటి మొత్తం ఉన్నాయి. సో ఈ రోజు ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసినాం ఆల్రెడీ. ఎస్టర్డే మొత్తం ఫినిష్ కాలేదు అండ్ ఈరోజు అయితే కొత్తది స్టార్ట్ అయిపోయింది. ఈ పైపులు కావాలి, కట్ చేస్తున్నాం. అండ్ మా గార్డెన్ ఎట్లుందో కామెంట్ చేయండి. అందుకనే మేము ఏ వీడియోలో ఏది తయారు చేసినా దాని నుంచి వచ్చే స్క్రాప్ ఏదైతే ఉందో, దాంట్లో యూజ్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని వారేయము. ఇది 1 year బ్యాక్ యూజ్ చేసిన పైప్స్, మనం రాకెట్స్ వీడియో చేసినాం కదా దాంట్లో యూజ్ చేసినాయి. అండ్ ఇప్పుడు అయితే యూజ్ అవుతున్నాయి. అయ్యో శిల్పొక్క చెట్టు పెట్టిండు అన్న. అయ్యా ఏంద్రా ఏ నడు రైడ్కే, మంచిగా ఉన్నారు ఇద్దరు. పాట పెట్టినప్పుడు డాన్స్ చేయడం ఈ సౌండ్కి గుర్తుండు బాబు. వీడా ఇది మీదికి వస్తుంది, ఇది గిట్ల వస్తుంది, ఇది నల్ల వస్తుంది. డ్రమ్ము నెక్స్ట్ డ్రమ్ తీసుకురావాలి. దీనిపైన దీని కిందనా ఇది డ్రమ్ లాగా పోతుంది, ఇది ఇట్టు ఉంటుంది. దీంట్లోకైనా వేస్టేజ్ పోతుంది, ఇంతకైనా వేస్టేజ్ వేయాలి. ఇప్పుడు మనకి ఇంకేం కావాలంటే డ్రమ్ముకు పైన నుంచి అది ఓనీకి ఒకటి కప్లింగ్ వస్తుంది కదా, అంటే గ్యాస్ పైప్ పట్టేది కప్లింగ్. దానికి ఒక గేట్ వాళ్ళు కావాలి, అంతే. ఎక్స్పెరిమెంట్ డన్. ఎక్స్పెరిమెంట్ సామాన్ చేయడానికి ఇప్పుడు సిద్దిపేటకి అయితే పోతున్నాం. చిన్నబాబు నేను ఒక గంట సేపు అవుతుంది తిరగబట్టి, సామాన్లు దొరుకుతానే లేవు అసలుకి. తిరుగుతున్నాం. ఒకటి కావాలంటే ఒకటి దొరకలేదు, ఇంకొక తిరుగుతూనే ఉన్నాం పొద్దుగా. సామాన్లు షాప్లో అయితే ఒక 10 తిరిగినాం కావచ్చు. అదొకటి ఎల్లు దొరుకుతలేవు. ఇంకెక్కువ ఈ షాప్లోకి వస్తే ఆయన పైన వేడి తీసుకురానికి, ఆయన వచ్చినాక చూడాలి. ఇక అది మళ్ళీ అన్నీ దొరకలేదు, ఒకటే సామాన్ దొరికింది. ఇంకో సామాన్ గురించి మళ్ళీ వేరే దానిలో పోవాలి. కష్టం కూడా సిద్దిపేటకి వస్తే సామాన్లతో. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడే జిమ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఈరోజు వచ్చేసి 5th డే. ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ చేసినాం, బట్ ఒక రోజు క్యాంపింగ్ వల్ల మిస్ అయితే అయిందనమాట. సో ఈరోజు వచ్చేసి ట్రైసెప్స్ అయితే చేసినాము, మొత్తం కండలకు వెనక సప్పలు అయితే చేసినాము. సో డైట్ కోసం కొన్ని ఐటమ్స్ ఇంటి దగ్గర లేవు, అవి తీసుకోనికి రత్నదీప్ అయితే పోతున్నాము. ఆ ఐటమ్స్ అన్ని తీసుకున్నాం అండ్ పోదాము. ఈరోజు వచ్చేసి ఏదో మీటింగ్ ఉన్నట్టున్నది, మొత్తం ఎటు చూసినా అన్ని ఫ్లెక్సీలు అయితే కట్టారు. అడుగు ఒక ఫ్లెక్స్ ఉన్నది. సో ఇప్పుడైతే రత్నదీప్ పోతుంది. డైట్లో భాగంగా బ్రౌన్ బ్రెడ్ అయితే తినాలి రోజు, బట్ బ్రౌన్ బ్రెడ్ వచ్చేసి ఎంతైతే హెల్దీయో వీళ్ళు అంత అయితే దాన్ని అన్హెల్దీ చేస్తారు. ఎందుకంటే దీంతో పాటుగా మ్యాగీ మసాలా అయితే ఫ్రీ ఇస్తారు. మసాలా సాసా అరే ఏదో మ్యాగీ అయితే ప్రొడక్ట్ ఇస్తారు. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఏమంటారంటే అన్న మ్యాగీ ఇప్పిలు తినకూరు అన్న, బంద్ చేయరు అన్న అంటారు. బట్ ఇక మీరు రోడ్డు వాళ్ళకి గుర్తు చేస్తారు తినరు అని. ఇప్పుడే ఫ్రెష్గా స్నానం అయితే చేసిన జిమ్ నుంచి వచ్చిన తర్వాత. ఇది నేను ఎప్పుడు వస్తానా, ఎప్పుడు బిస్కెట్స్ వేస్తానా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంది. ఇప్పుడైతే కిందికి పోయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఆ తర్వాత ఒక వీడియో రెడీ చేయాలి. తర్వాత ఏదైనా వీడియో షూటింగ్ అయితే పోవాలి.
గైస్ ఇప్పుడే బావి దగ్గరికి అయితే వచ్చినాం. ఈరోజు ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ అయితే తీసేది ఉంది. దాని గురించి ఒక వాగుల తీయాలి. అది కరెంట్ తయారు చేసేది, దాన్ని ఏమంటారో తెలియదు నాకు. దాని గురించి ఈ వాగుల్ని షూట్ చేస్తున్నాం వీడియో. అది దాని దగ్గర పోగానే మా దగ్గర మల్లన్న సాగర్ ఉంటుంది కదా, అది ఎడిసిరు మొత్తం నీళ్ళన్నీ. ఏడేడో వాగులున్నాయో మొత్తం, కాలువలు బీలువలు అన్నీ పోతున్నాయి నిండా నీళ్ళు. అక్కడ దాని దగ్గర పోగానే పెద్ద పెద్ద చేపలు పైనకి వచ్చినాయి. ఇక బావాలు ఇట్లా చూస్తురు. ఇక్కడ ఉన్నాయా బా? పోయినా తేలుతారా? ఒక్కటే మంద గుంపు వచ్చింది, దగ్గర ఒక 10 ఉన్నాయి కావచ్చు ఒకటే తాడ. మళ్ళా కనబడతా, ఒకవేళ మళ్ళా కనబడ్డాయి అనుకో ఇలా తీసే వీడియో ఆపి ఆ వీడియో తీస్తాం. అన్నదమ్ములు ఇద్దరు మచ్చడదాన్ని తీసుకొస్తాం. వాడు పొలంలో వాడా కడుక్కుంటుండు. వాళ్ళు లేరు, వాళ్ళు వచ్చేవారు సాయంత్రం అవుతుంది. చూద్దాం. అడున్నాయి బాబు. ఎదురా ఎర్రది ఎడరా ఏదో అట్లా అంటున్నావా? కనబడుతుందా? ఇక్కడ కనబడ్డది బాబు, ఇప్పుడే పోయింది. 5-6 అయితే వెళ్ళినారు ఒక్కటే పరి గుంపు. నీళ్ళు ఈయన తిరుగుతున్నాయి కదా. గడున్నది బాబు ఎర్రది. కనబడతాయి నీళ్ళు ఇడిదికి పోతున్నాయి, అదేమో ఇట్లా ఎదురెక్కుతున్నాయి. ఇవి ఇదికు బాగుంది. నాకు గాలతో పట్టినట నేను ఇడికి రాక. మొదటి వెయిట్ అయితే గాయ స్టార్ట్ అయింది. మన వాళ్ళు అక్కడ మచ్చడదాని అయితే ఇప్పిర్రు. వల లేదు, వల ఒకటి ఉండే చినిగిపోయింది. సో అందుకోసమే మచ్చడదానితో అయితే మన వాళ్ళు పడుతారు. చూద్దాం మనకు పడతాయా లేదా అని చెప్పేసి. ఉన్నాయి చేపలు అయితే మత్తుగా ఉన్నాయి, కానీ పడతాయా లేదా తెలియదు. ఎందుకురా గంట ఆగమా? ఎందుకు పోయినా మరి? మొన్న మేము బొందల పట్టినాం కదా చేపలు, అదే నెట్ యూజ్ చేసి పడుతారు. చెర్ల చేపలు ఎదురెక్కుతున్నాయి. ఈయన ఒక ఓలో వల కట్టిర్రు, దీనికి నేను చూద్దాం. మంచి బందోబస్తు కట్టిర్రు. ఇప్పుడు డ్రోన్లో చూద్దాం, చాలా మంచిగా కనబడతాయి. ఏడేడు ఉన్నాయో వైల్డ్ కానీ కెమెరా స్టేబుల్గా లేదు. The next day. రీసెంట్గా 3 days నుంచి ఒక ప్రాజెక్ట్ పైన అయితే వర్క్ చేస్తున్నాము. అది మన బయోగ్యాస్ ప్రాజెక్ట్ కాదు, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అనమాట. అది వచ్చేసి కంప్లీట్ అయితే కాలేదు. మేబీ ఒకవేళ కంప్లీట్ అయి ఉంటే మన మెయిన్ ఛానల్లో మీరైతే వీడియో చూసుంటారు. ఇప్పుడు దానికి కావాల్సిన ఒక సెటప్ తయారు చేస్తే అది వర్క్ కాలేదు. దానికి కావాల్సిన ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకురానికి సిద్దిపేట అయితే పోతున్నాం. వీడియోలో మీరు స్టార్టింగ్లో చూసిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది. దాన్ని మొత్తం కంప్లీట్గా మాడిఫై చేసి ఇంకొక ప్రాసెస్ని అయితే చేస్తున్నాము. చూడాలి సెకండ్ ప్రాసెస్లో అన్ని వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. మొన్న ఆల్రెడీ ట్రై చేసినాం ఇక్కడనే, మళ్ళీ ఇక్కడికే ఎందుకు వచ్చినామంటే ఇక్కడ వాటర్ కొద్దిగా ఫాస్ట్గా పోతున్నాయి అన్నమాట. అందు గురించే అసలు ఇక్కడికి ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వచ్చినామంటే దీని డిస్టెన్స్ వచ్చేసి మేము స్కేల్ తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత దీనికి సైజులో ఉండే ప్రాజెక్ట్ని అయితే తయారు చేపిద్దామని చెప్పేసి. సో అక్కడైతే బాగా ఫాస్ట్ అవుతాయి, అక్కడ కొలుసుకుందాం. కొలిసినాం ఇక్కడ మనకు ఎంత సైజులో ప్రాజెక్ట్ తయారు చేయాలి ఏం కదా అని చెప్పేసి. ఇప్పుడు దానికి కావాల్సిన సామాన్లు తీసుకురానికి సిద్దిపేట పోవాలి. మేము ఫేస్ చేసే వన్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి అంటే ఎక్స్పెరిమెంట్లు తీయనీకి వీడియోలు తీయనీకి ఏ ప్రాబ్లం అవుతలేదు. బట్ అవిటికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఈవెన్ సిద్దిపేటలో కూడా దొరుకుతలేవు. కొన్ని అయితే హైదరాబాద్ నుంచి తెప్పించి మరీ చేస్తున్నాము. కొన్ని అయితే ఇంకా యూఎస్ నుంచి తెప్పించి చేస్తున్నాము. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది, సామాన్లు దొరుకుతలేవు మెయిన్. సో ఇప్పుడైతే ఫటాఫట్ సిద్దిపేటకి వెళ్దాం, కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుందాం. ఆ తర్వాత వచ్చి ప్రాజెక్ట్ రెడీ చేద్దాం, మళ్ళీ ఇక్కడ తెచ్చి టెస్టింగ్ అయితే చేద్దాం. ఈరోజు ఈ వీడియో అయిపోవాలి, ఎందుకంటే ఈ వాటర్ వస్తున్నాయి కదా, ఇవి కూడా ఆపేసే ఛాన్స్ ఉన్నది. గోబర్ గ్యాస్ సామాన్లు అవి ఒక గంట సేపు 2 గంటలు తిరిగినాం. దాని పొద్దుగాల పోతే పొద్దుగా దాకా తిరిగినా కానీ గోబర్ గ్యాస్ సామాన్లు దొరకలే. చలో ఇప్పుడైతే సిద్దిపేట వెళ్తున్నాం. గాయస్ రాడ్ వచ్చేసి మిస్ మ్యాచ్ అయితే అయింది. మళ్ళీ బాగా ఫోన్ చేస్తే బాగా తీసుకొని వస్తుండే ఆ రాడు.
సైకిల్ దబ్బండి దాబా. సైకిల్ లాంటి సైజు కావాలి మనకు, బట్ మనం తెచ్చింది బైక్ రాడు. 1 hour later. బేరింగ్ల గురించి వచ్చినాం కదా, తిరంగా దొరికినాయి. అండ్ రాడు కూడా దొరికింది. సో ఇదే 10 feet రాడు, బేరింగ్ లేదు రాడు. సో ఎక్స్పెరిమెంట్ వీడియో షూటింగ్ అయితే వెళ్ళాలి ఇక. లెట్స్ గో. Five hours later. మన కార్లో గ్యాస్ అయితే అయిపోయింది, పెట్రోల్ తీసుకొని అయితే వచ్చినాం. అది ఎప్పుడు అయిపోయిందో ఏం అర్థమైతే లేదు. అందుకోసమే 4 లీటర్లు అయితే కొట్టిస్తున్నాం. ఎవరిదాకా జింగాడు కెమెరా తీసుకొని చెప్పు అంటే నేను చెప్పనే అనుకుంటా సిగ్గుపడ్డాడు. చెప్తాడో లేదా అని కార్లకి వెళ్ళి దిగి అన్న నేను ఉరికొచ్చినాం ఇక. చెప్పిండు ఆఖరికి ఎట్లనో చెప్పిండు. నేనేం చెప్పా మరి, ఏమో గట్లే చెప్తలేడు, చెప్తలేడు. అయ్యో బావా నువ్వు చెప్పా అన్నాడు. నేను చెప్పా నువ్వే చెప్పానంటే ఫోన్లో చెప్పు నేను గోపురం తీసుకొని పోతా అని ఏదైతే ఎంత చెప్పిండు. చాలీగా కూల్ డ్రింక్లు తీసుకురారా, మన కూల్ డ్రింక్ బాటిల్ ఇక. ఇక్కడ ముందర పోతుంది మీరు చూసారు కదా. అలా క్యాంపింగ్ చేద్దామా లేదా కామెంట్ అయితే ఎగిర్రి. అదొక్కటి కనిపించింది అదొక్కటి. మళ్ళీ ముందర ఇది వద్దు ఇది మంచిగా లేదు. ఇడొట్టు ఉంది ఇక, అల్లనా లేకపోతే ఇల్లనా కామెంట్ ఎగిరి. వీడియో షూట్ చేసి ఇంతకుముందుకే ఇంటికి అయితే వచ్చినాము. ఇంటికి రాగానే 3 పార్సల్ అయితే వచ్చినాయి. 3 పార్సల్ ఏంది ఏం కథ అనేది అన్బాక్సింగ్ చేసి మీకైతే చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి చిన్నగా ఓపెన్ చేస్తున్నా. ఏమనుకుంటున్నా ఇంకా ఇది తినేది అయితే కాదు. అరే డ్రోన్ రా. ఇది బై మిస్టేక్లో ఏమైందంటే నేను 2 ఆర్డర్ పెట్టినుంటే 2 ఆర్డర్ పెడితే 2 వచ్చినాయి. ఫస్ట్ ఒకటి వచ్చింది ఆల్రెడీ, దాని వీడియో షూట్ చేసిన మీరు అందరూ చూసింది. 1,00,000 మంది కంటే ఎక్కువనే చూసారు. మళ్ళీ వచ్చింది ఇది ఇంకోటి. అది వేరే మోడల్, ఇది వేరే మోడల్ రా. దీనికోసం వీడియో చేద్దాం అప్పుడే కామెంట్ చేయరు గైస్. ఒకవేళ కామెంట్ చేసారు అనుకో దీని మీద ఇంకో వీడియో చేసి బ్లాగ్ ఛానల్ అప్లోడ్ చేస్తా. ఇది ఏంటంటే వేరే మోడల్, దానికన్నా మంచిగా కొడుతుంది. మంచిగా కూడా తెలియదు కానీ దీంట్లో 2 కెమెరాలు ఉంటాయి, దాంట్లో ఒకటే కెమెరా ఉంటుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అయితే ఉంది, ఇది తర్వాత ఇప్పుడు దానికంటే ముందు ఇది వచ్చేసి అన్బాక్సింగ్ చేస్తున్నా. మీకు అందరికీ తెలిసిందే జిమ్కి అయితే పోతున్నాం కదా. సో అక్కడ చేసే వర్కౌట్తో పాటుగా ఇక్కడ కూడా కొద్దిగా వర్కౌట్ చేయాలన్న ఇంటెన్షన్తో ఒక బ్యాగ్ అయితే తెప్పించినాము. బ్యాగ్లో ఏముందంటే మ్యాట్ అయితే ఉంది. అమెజాన్లో సెర్చ్ చేస్తే అవైలబుల్గా ఉన్న ఆల్మోస్ట్ అన్ని మ్యాట్లలో ఎక్కువ సెల్ అయిన మ్యాట్ ఇదే, అందు గురించి ఇదే తెప్పించిన. ఓపెన్ చేయి. మెత్తగా ఉందా? మెత్తగా ఉంది. సో ఇది వచ్చేసి మ్యాట్. మన సెకండ్ పార్సల్ ఏంటంటే మ్యాట్ స్పైడర్ గా లేవురా. థర్డ్ పార్సల్ వచ్చేసి ఏంటి అంటే ఏమనుకుంటారా ఇది? అది ఏమో తినేది కావచ్చు. తినేది కాదు, జిమ్ ఐటమే. జిమ్ ఐటమా? డంబేలా? డంబల్ గింతలుగా ఉంటుందా మరి? ఖర్చు రీల్స్ అదేమంటారుగా అవి కూడా చెస్ట్ చేసేది. మరి ట్రైనర్ నాకు ఆల్రెడీ 3 సార్లు చెప్పిండు. నేను ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ లేకపోవడం వల్ల నా తల 3-4 జోడీలు ఉన్నాయి షూస్. అవన్నీ కూడా స్టైలిష్ అంటే పార్టీ వేర్ ఉన్నాయి. మనకు స్పోర్ట్స్ షూస్ అయితే లేవన్నమాట. నేనైతే తీసుకుని ఉండే ఒక జత వాడు జింగిడి వాడు మొత్తం అవిటిని కొరికి ఖరాబ్ చేసిండు. సో అందుకోసమే ఇవైతే తెప్పించిన. సైజ్ వస్తాయా రావా అనేది భయం. గుర్తుంటావా జింగా? వస్తుంది. నాకు 9 నెంబరు టైట్ ఉంటుంది, 10 నెంబర్ లూజ్ ఉంటుంది. అదో బాగా పర్ఫెక్ట్ ఉందిరా. ఇక రేపటి నుంచి జిమ్లు ఎప్పుడే ఇక రేపటి నుంచి జిమ్కి అయితే వేసుకపోవాలి. బూట్లతో నూతుంటా కాదురా, నా దగ్గర ఉన్నాయి అవి సోలు ఇంత దొడ్డున్నది అనమాట. అంటే బ్యాక్ సైడ్ లా నేను స్టైలిష్ అయితే కదా, స్నికర్స్ వేస్తా కదా, అవిటిది ఇది ఎట్లుందంటే ఎడ్జిట వెనకకు ఉన్నది. నేను ఏదైనా వర్కౌట్ చేద్దామన్నా స్ట్రెచింగ్ చేద్దామన్నా ప్రాపర్ అయితే లేదు. సో స్పోర్ట్స్ షూస్ ఉండాలి కాబట్టి ఇవే తీసుకున్నా, బాగున్నాయి. ఈ షూస్ వచ్చేసి సేమ్ బ్రాండ్ ఇవే. ఈ స్పార్క్స్ కంపెనీనే తెప్పించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదేమో స్పాన్సర్షిప్ అయితే కాదు. నేను సేమ్ షూస్ని 2015లో యూజ్ చేసిన ఉంటే రన్నింగ్ కోసము పర్ఫెక్ట్గా ఉండే, అందుకోసం మళ్ళీ సేమ్ బ్రాండ్ సేమ్ షూస్ తెప్పించుకున్నా. కాకపోతే అప్పుడు కలర్ వేరు. తినక జింగనా ముంగట నాకు కలకలా అనిపిస్తుంది. అవిటిని చూస్తే వీడు నా తాడికే వచ్చి కర్రా నవ్వుతుండు, రివెంజ్ తీసుకుంటుండు.
మేము తెప్పించిన పార్సల్స్ వచ్చేసి గైస్ ఇవి ఈరోజు అయితే రిసీవ్ అయినాయి. ఇంకా పెద్ద పార్సల్ ఉన్నది, అది ఇప్పుదామంటే టైం అయితే దొరుకుతుంది. ఇప్పుడు వచ్చిన టైం ఎంత అవుతుందంటే 11 అవుతుంది. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కూర్చోవాలి, మళ్ళీ 10 అవుతుంది. 10 వండుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మబ్బులు 5:30కి లేచి జిమ్ పోవాలి కాబట్టి. సో షెడ్యూల్ మొత్తం బిజీ ఉంది. ఆ పార్సల్స్ ఎప్పుడు ఒకసారి ఇస్తాం మీకు. డ్రోన్ కనుక మనం చూసినట్లయితే మనం పోయినసారి బ్లాక్ అన్బాక్సింగ్ చేసినాం కదా, ఇది వచ్చేసి వైట్ కలర్ అన్నమాట. దీంట్లో డ్యూయల్ కెమెరాస్ అయితే లేవు, సేమ్ డ్రోనే, రిటర్న్ పెట్టేసేయాలి దీన్ని. దీంతో మనకు పని లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ వీడియో షూట్ అయిపోయింది కాబట్టి. గో బ్యాక్, వెళ్ళిపో బ్యాగ్ వెళ్ళిపోయి. 2 కెమెరాలను కూడా అన్నావు కదా. లేవు, వాడి మీద డ్యూయల్ కెమెరాస్ అని ఇచ్చిన కానీ దీంట్లో లేవు. ఇప్పటిదాకా ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే ఎడిటింగ్ చేసిన, బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు మన విజయవాడ వచ్చేసి వ్లాగ్ అయితే ఎడిట్ చేసిండు. ఇది 3-4 డేస్ అంతా మిక్స్ అవుతుంది అనమాట. ఏ రోజు ప్రాపర్గా వ్లాగ్ అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే కొన్ని పెద్ద ప్రాజెక్టుల మీద వర్క్ అయితే చేస్తున్నాం, ఇంకా వర్క్ నడుస్తుంది కొన్నిట్ల మీద. సో అందువల్ల వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నా రెగ్యులర్గా. చాలామంది ఏమని అడుగుతారంటే, అన్న రెగ్యులర్ వ్లాగ్స్ కావాలి మాకు, డైలీ ఒక వ్లాగ్ కావాలి ఖచ్చితంగా అయితే అడుగుతారు. అప్లోడ్ చేయవచ్చు, బట్ టైం సరిపోతలేదు, అర్థం చేసుకోవాలి. చిన్న వీడియోలు తీసి రివెంజ్ ఛాలెంజ్ ఇలాంటివి రెగ్యులర్గా పోస్ట్ చేస్తే మనకు చాలా టైం దొరుకుతుంది. రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు, బట్ ఇప్పుడు వీడియోస్ కూడా వేరే వస్తున్నాయి, ఎక్స్పెరిమెంట్స్ పైన ఫోకస్ చేస్తున్నాం కాబట్టి తగ్గుతుంది ఈ వ్లాగులు. అండ్ వీలైనప్పుడల్లా కంపల్సరీ ఒక వ్లాగ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తా. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.